లవ్, యాక్షన్, ఫ్యాంటసీ, మైథాలజీ ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు డార్లింగ్ ప్రభాస్. అయితే హారర్ జానర్ను మాత్రం టచ్ చేయలేదు. ప్రేమ కథ చిత్రం చూసిన ప్రభాస్కు అలాంటి హారర్ మూవీ ఒకటి చేయాలని కోరిక పుట్టింది. ఆ సమయంలో మారుతి కలవడం, కథ చెప్పడం, అది నచ్చడంతో ది రాజా సాబ్ సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే మారుతి డైరెక్ట్ చేసిన లాస్ట్ మూవీ పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాంటి సమయంలో పాన్ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని మారుతి వెనకడుగు వేశారు. తర్వాత ఎప్పుడైనా చూద్దామని వాయిదా వేయాలనుకున్నాడు. కానీ ప్రభాస్ అస్సలు ఒప్పుకోలేదు. కథ నచ్చిందని ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతో మారుతి రెట్టింపు జోష్తో రాజాసాబ్ తెరకెక్కించాడు. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇవాళ రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా అని అడిగాడట. సలార్లో హీరోయిన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కిలో కూడా ఒక అమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. ఆదిపురుషులోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది అని చెప్పుకొచ్చాడట. అప్పుడు ఆయన్ను ఎగాదిగా చూసి మీ రేంజ్కు ఇద్దరేంటి, ముగ్గురిని పెడతానన్నానని చెప్పారట. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్ కొంపలో పెట్టానని చెప్పాడు మారుతి. రొమాంటిక్ హారర్ ఫ్యాంటసీగా తెరకెక్కించానని మారుతి చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు పాపం ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ని చాలా మిస్ అవుతున్నట్లున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. రాజాసాబ్లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటించారు.